ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఏంటంటే సంఘము. వాట్ ఈస్ ద చర్చ్? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ అనుకుంటారు. ఎక్కువ అనుకునేది ఏంటంటే ఈ బిల్డింగ్ని చూసి మా చర్చి అనుకుంటారు. చర్చ్ అంటే అసలు అర్థం ఏంటంటే యేసును విశ్వసించినటువంటి పరిశుద్ధుల సమూహం. యేసును విశ్వసించిన పరిశుద్ధుల సమూహాన్ని చర్చ్ అంటారు. ఇది బిల్డింగ్ మాత్రం కాదు. అదే గ్రీకులో దీనికి ఒక అర్థం ఉంది. ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా సంఘాన్ని ఏమని పిలుస్తారని గ్రీకు భాషలో, గ్రీకు మూలంలో ఎక్లేషియా అంటారు. అంటే ఏంటంటే లోకములో నుండి బయటకు పిలువబడినటువంటి వారు. లోకములో నుండి బయటకు పిలువబడ్డారు. అబ్రహాముని తన ప్రాంతం నుంచి దేవుడు పిలిచాడు, చూసారా? అలాగే దేవుడు మనల్ని ఈ లోకంలోంచి తన కొరకు, పరిశుద్ధత కొరకు బయటకు పిలువబడిన వారిని అంటారు. లోకము నుండి పిలువబడి దేవుని కోసం నిలిచిన ప్రజల్నే సంఘం అంటారు. ఎవరమ్మా? లోకములో నుండి పిలువబడి దేవుని కొరకు పిలువబడినటువంటి వారిని సంఘం అని పిలుస్తారు. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని ముందే చదివాం. అక్కడ ఏమని ఉంటుందంటే పేతురుతో దేవుడు మాట్లాడతాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబెట్టును. ఏంటి ఈ మాట ఇక్కడ అన్నాడంటే నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు శిష్యుని అడిగారు. అంటే లోకం నన్ను గురించి ఏమనుకుంటుంది అని ముందు అడిగాడు. నువ్వు ఇర్మియావని, యెషయావని, లేకపోతే ఆ ప్రవక్తవని, ఈ ప్రవక్తవని ఇలా నిన్ను గురించి చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పారు శిష్యులు. అయితే వాళ్ళు ఏదో అనుకుంటున్నారులే, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు పేతురు ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా యేసు ప్రభు గురించి చెప్పాడు. ఏమన్నా అంటే, అయ్యా నువ్వు సజీవుడు వగు, దేవుని కుమారుడు వగు క్రీస్తు అని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఏమనండి? యేసు ప్రభుని గురించి ఒక డిక్లరేషన్ చెప్పాడు. నువ్వు సజీవుడు వగు, దేవుని కుమారుడు వగు క్రీస్తువు అని మేము అనుకుంటున్నాను. అప్పుడు యేసు ప్రభు వారు మాట నడు చదవండి అక్కడ. అందుకే యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయట పెట్టల. నన్ను సజీవుడకు దేవుని కుమారుడు అని నువ్వు తెలుసుకొని నువ్వు అనుకుంటావు కాదు, దేవుడు నీకు బయలుపరచరా. మరియు నువ్వు పేతురు. పేతురు అనే మాట పెట్రాస్ అని గ్రీకు మూలం నుంచి వచ్చింది. పెట్రా అంటే రాయి, పెట్రోల్ అంట. పెట్రోల్ అంటే రాతి నూనె, బండలోంచి వచ్చిందని అర్థం. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. అంటే నీ మీద అంటే మనిషి మీద కాదు, నువ్వు విశ్వసించే దేవుని సజీవుడు ఒక దేవుని కుమారుడు అని చెప్పేవే ఆ మాట మీద నేను నా సంఘాన్ని కడుతున్నాను. దేవుడికి స్తోత్రం. సంఘం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా. సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తు అనబడిన మాట మీద, ఆ పునాది మీద సంఘం కట్టబడుతుంది. ఈ పాటికి సంఘాన్ని శత్రువులందరూ ఎప్పుడో కూల్చేసేవాళ్ళు. కానీ ఎక్కడుంది ఈ సంఘం? ఎక్కడుంది? సజీవుడకు దేవుని కుమారుడని యేసుక్రీస్తులో కట్టబడుతుంది. మన దేవుడు సజీవుడా చచ్చిపోయినాడా? రాధా మనోహర్ దాస్ గారు పెద్ద ఆయన అంటాడు, 2 కర్రల మీద సిలువ వేయబడ్డాడు, పుల్లల మీద కర్ర ఏదో యద్దాయం చేస్తుంటాడు. ఆయన కాదు, ఆయన మరణించాడు, మరణాన్ని జయించి లేచాడు. ఆయన దేవుడికి స్తోత్రం. అంతవరకే చూస్తాడు, కొంతవరకు సత్యంలో కొంతవరకే చూస్తాడు అలాంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు మరణానికి కూడా వెళ్ళాడు. 3వ దినాన సమాధి నుండి ఆయన మృత్యువును జయించినటువంటి వాడు, సజీవుడైన దేవుని కుమారుడు. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారనే భ్రమల్లో ఉంటారు. చిన్నజీఆర్ స్వామి గారు చాలా విషయం చెప్పాడు. దేవుళ్ళు ఎంతోమంది ఉండర్రా అంటూ, ఒక్కడే దేవుడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అంటాడు. ఆ ఒక్క దేవుడినే మనం కనుగొన్నాం. దేవుడికి స్తోత్రం. ఆ ఒక్క దేవుని ప్రత్యక్షతే మనకు దొరికింది. ఆయన ఒక్క దేవుడి గురించి చెప్తున్నాడు. మరి ఒక్క దేవుడని ఎవరో ఒకళ్ళు ఏలెడితే మిగతా వాళ్ళందరూ వేస్టేగా, ఖాళీగా.
కాబట్టి వాళ్ళు తెలియక చాలా చాలా పనులు చేసుకుంటున్నారు. కానివ్వండి, మనం మాత్రం ఒక్క దేవుని వేసేస్తున్నాం. ఆయన ఎవరు? సజీవుడు ఒక దేవుడు. ఎవరమ్మా చెప్పండమ్మా? ఆ పునాది మీద సంఘం నిర్మించబడింది. ఈ సంఘాన్ని నాశనం చేయటానికి ఎవరి వల్ల కాదు, నశింపజేయాలని ఇప్పటి నుంచి అనుకున్నారు. ఒక అతను అన్నాడు, నేను ఈ సంఘాన్ని ఒక ఇన్ని సంవత్సరాల్లో అసలు భూమి మీద బైబిల్ కానీ క్రైస్తవుడు కానీ లేకుండా చేసేస్తానని సవాల్ చేశాడు పెద్ద మీటింగ్లో. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అతడు చనిపోయాడు. యుద్ధకాలం చనిపోయినప్పుడు అతని ఇల్లు బైబిల్ సొసైటీ వాళ్ళు కొన్నారు. బైబిల్ అనేది భూమి మీద లేకుండా చేస్తానని వాడి ఇల్లు బైబిల్ సొసైటీ వాళ్ళు కొని ఆ ఇంటిలో ఉండి బైబిల్ కోట్ల కొలది బైబిల్ ప్రింట్ అయింది. దేవుడికి స్తోత్రం. ఈ బైబిల్ లేకుండా చేస్తాను, భూమి మీద క్రైస్తవుని లేకుండా చేస్తాను సవాల్ చేసినాడు చచ్చిపోయాడు. అతని ఇల్లు బైబిల్ సొసైటీ కొనుక్కుంది. దాంట్లో ప్రెస్ అది ఉంది. ఆ ప్రెస్తో కోట్ల కొలది బైబిల్ ప్రింట్ అయి బయటకు వచ్చినాయి. దేవుడికి గెలిచాడు. దేవుడికి స్తోత్రం. చాలామంది ఇలాంటి సవాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. దేవుని సంఘం ముందు, సజీవుడైన దేవుని ముందు ఎవరు నిలవలేరు. దేవుడికి స్తోత్రం. 16 అధ్యాయం మత్తయి 18 వచనంలో ఏముందంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములే దాని ఎదుట నిలువనేరవు. పాతాళపు శ్రమలు కూడా దాని ముందు నిలవవు. సంఘానికి ఉన్న శక్తి అలాంటిది. దేవుని బిడ్డలు కొంతమంది కలిసి ప్రార్థన చేస్తే వ్యాధులు పోతాయి. ఒక వ్యాధిగ్రస్తుని మధ్యలో పెట్టి సంఘం అందరూ చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ కొనియాలో సేవ చేస్తున్నప్పుడు అతని రాళ్లతో చావగొట్టి ఈడ్చేసి వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు. ఆల్మోస్ట్ శ్వాస కూడా అయిపోయింది. అలాంటప్పుడు సంఘం వాళ్ళందరూ కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంఘం వచ్చి చుట్టూరా చేరి ఆయన శవం చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తే లేచి నుంచున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు. మనం జీవగల దేవుడిని లేదా ఈ సంఘాన్ని నాశనం చేయాలని చాలా శక్తులు కుట్ర చేస్తున్నాయి. అయితే సంఘం ఎదుగుదలను ఆపలేవు. ఇది సర్వభూతలమంత గొప్పదైపోద్దని దానియేలు ప్రవచనం ఉంది. మొదట చిన్నదిగా ప్రారంభించిన రాయి ఏమైపోయిందంటమ్మా? సర్వభూతలమంత, భూమి అంతా ఆక్రమించేసినంత గొప్ప రాయిగా అయిపోయింది. ఆ రాయి ఈ సంఘం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరు ఈ సంఘం అంటే ఇంకెవరు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా దీని గురించి కొంచెం వివరణ ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటమ్మా? మీరు అర్థం చేసుకుని, సంఘం అంటే క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారు. నోహము గారు వింటున్నారు, నిద్రపోతున్నారు. ఎప్పుడు నిద్రపోట ట్రై చేయండి. కళ్ళు మూయకూడదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత జయమ్మా ఇటు కళ్ళు మూసా తెరిసా, నాకు అర్థం కాని విధంగా పెట్టావు కళ్ళు. చూడండి, మీరు ఇక్కడ ఉండి నేర్చుకోవాలి. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారే. ఎక్కడుంది పరిశుద్ధత? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. మనం మురికోళ్ళగా బ్రతకూడదు, మురికి బూతు మాటలు మాట్లాడకూడదు, సరస్వక్తులు మాట్లాడకూడదు, ఇతరులు గాయపరిచే మాట అనకూడదు, ఇతరులకు హానికరమైన విషపు మాటలు మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం. ఒకడు బ్రతికే మాట మనం మాట్లాడాలి. రోగి దగ్గరికి వెళ్ళి కొంతమంది అంటారు, వీడు చచ్చిపోయేదట్టే ఉన్నాడు అంటారు. అలా అనకూడదు. దేవుడికి స్తోత్రం. మన నోటిలో జీవము మరణము 2 ఉన్నాయి. దేవుడు పెట్టాడు. నువ్వు జీవించే మాట పలికితే జీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం అంటే. దీని సారాంశం ఏంటంటే, సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే ఏంటమ్మా? చూడండి, ఈ బాడీని చూడండి, ఆ వైపు ఇక్కడి నుంచి ఇదంతా కిందకి సంఘం అనుకోండి. ఈ చేతులు, కాళ్ళు, అవయవాలన్నీ సంఘం అనుకోండి. పైనున్న శిరస్సు భాగం మాత్రం క్రీస్తు ప్రభువారు. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో దీని గురించి వివరణ ఉంటుంది. చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము మరియు 23వ వచనము. మరియు ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఆ సంఘము ఆయన
శరీరము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ సంఘం అంటే అన్నిటికంటే పైన ఉంది. మరల చదువుతారా వచనం 22వ వచనం. ఇప్పుడు సమస్తమును ఆయన పాదాల కిందనే అంటే శిరస్సును బాడీ కలిస్తే సంఘం. పాదాలంటే ఎక్కడున్నాయి? సంఘం దగ్గర ఉన్నాయి. ఆ పాదముల క్రింద సమస్తమును ఉంచాడు దేవుడు. అంటే సంఘమే వీటన్నిటికీ ఆధిపత్యం వహిస్తుందని అర్థం. అంటే యేసు లేకుండా మనం లేవు, శిరస్సు వేసన్నాం కదా. కానీ ఈ మిగతా విషయాలన్నీ సంఘం అనేటువంటి ఈ శరీరం కిందే సమస్తం అనేది. సమస్తం మీద సంఘం ఉంది. దేవుడికి స్తోత్రం. మనలో ఉన్న శక్తే మనం తెలియక భయపడుతుంటాం. మన పాదాల క్రిందే సమస్తం ఉంచాడు దేవుడు. సంఘము కిందే అండర్లోనే అన్నీ జరుగుతున్నాయి. దేవుడికి స్తోత్రం. మనం ప్రార్థన చేయటం దేశక్షేమం, లోకక్షేమం, ప్రపంచ కళ్యాణం, అందరికీ క్షేమం. మనల్ని దేవుడు పై స్థాయిలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం. చదవమ్మా. సంఘమునకు శిరస్సుగా తండ్రి అయిన దేవుడు యేసును నియమించాడు. ఆ సంఘము యేసు ప్రభు వారి యొక్క శరీరము. ఇప్పుడు మీకు అర్థమైంది. సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరం. యేసు లేకుండా మనం లేము, మనం లేకుండా యేసు ప్రభు లేవు. సంఘం అని ఎవడన్నా టచ్ చేసాడంటే దేవుడి కన్నులో వేలిట్టినట్టే. మిమ్మల్ని ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాప, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతితున్. ఆయుష్కాలమంతా మనము దేవునిలో పార్ట్ అయ్యి ఉన్నాం. దేవునికి దూరంగా లేవు, దేవుడితో కలిసి ఉన్నాం. మీకు అర్థమవుతుంది కదా. ఈ బాడీలో శిరస్సు దేవుడైతే మిగతాదంతా మనం అంటే మనమైనా కలిసిపోయినాం. సంఘానికి దేవుడు దూరంగా లేడు. సంఘం అంటే దేవుడే, అంటే దేవుడిలో మనం ఏకమై ఉన్నాం. దేవుడికి దూరంగా అయితే మనం లేవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో నుంచి, ఆ శిరస్సులో నుంచి మాటలు వస్తున్నాయి అంటే సంఘం దేవుడు కలిసి మాట్లాడుతున్నారు అర్థం. దేవుడికి స్తోత్రం కదా. మనం లేకుండా దేవుడు లేడు, దేవుడు లేకుండా మనం లేడు అన్నట్టుగా అలాంటి అనుసంధానం చేయబడ్డాం. దేవుడు సంఘం అనుసంధానం చేయబడ్డాం. దేవుడికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే దేవుని సంఘానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి? దేవుడి సంఘానికి ఉన్నటువంటి శక్తి ఏంటి, సామర్థ్యం? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. మొదట సంఘానికి ఏముందమ్మా? పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి సంఘానికి ఉంది. పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు భూమి మీద. ఆ శక్తి మనలో ఉంటుంది. మనం శక్తిని పొందుతాం. తర్వాత జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునంటున్నాడు. దేవుడికి స్తోత్రం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఏ కార్యమైనా ఏ విడుదలైనా మన శక్తి సామర్థ్యాల జ్ఞానాన్ని బట్టి కలుగు. దేని ద్వారా కలుగుతాయమ్మా? దేవుని ఆత్మ ద్వారా. దేవుడే మనకు విడుదల, స్వస్థత, క్షేమం అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. సంఘము యొక్క శక్తి మానవ బలముతో కాదు, పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే. రెండవది ఏంటంటే దీంట్లో మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పేతురుతో దేవుడు ఈ మాట అన్నాడు. ఏమంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చదవమ్మా 16వ అధ్యాయం. ఎవరైతే దేవుడు సజీవుడైన దేవుడని ఒప్పుకుంటారో
వాళ్ళకి పరలోక రాజ్యపు తాళపు చెవులు వాళ్ళకి ఇవ్వబడతాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు సజీవుడైన దేవుని కుమారుడు. ఈయన సజీవుడు, జీవించే ఉన్నాడు దేవుడనే నమ్మే వాళ్ళకి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును. మీకున్న అధికారం ఏంటో తెలుసండి. నీవు భూలోకంలో బంధించవచ్చు, విడుదల చేయొచ్చు. భూలోకంలో దేనినైనా నువ్వు బంధించాలంటే నీ నోటి మాట వల్ల కలుగుతుంది, విడుదల చేయాలంటే నీ నోటి వల్ల కలుగుతుంది. సంఘానికి ఉన్న శక్తి సామర్థ్యం ఏంటంటే మనమందరం ఒక్క నోటి మాటతో ఏదంటే అది జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ప్రభుత్వం గత కాలంలో, అది 2012 మేబీ ఏదో సమయంలో, 2004 మేబీ, అప్పుడు వర్షాలు లేవు. మనం ఈ కాలువలో కోర్టులు కట్టుకుని క్రికెట్లు, వాలీబాల్, నెట్లు కట్టుకుని ప్లే చేశారు. ఇక్కడ ఆడుకున్నారు పిల్లలు వచ్చి. ఎందుకంటే ఇక వర్షాలు వస్తాయి అనేటువంటి ఆలోచన లేదు. ఆల్ నైట్ పెట్టి ప్రార్థన చేద్దామన్నారు సంఘస్థులు. కానీ అన్నవాళ్ళు రాలా ప్రార్థనకి. 12 మందే వచ్చాం. 4 దిక్కులకి ఇటు నలుగురు, ఇటు నలుగురు, ఇటు నలుగురు, ఇటు నలుగురు, అటు మొఖాలెట్టి చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చి దేవుడిని బ్రతిమలాడి ప్రార్థన చేసాం ఆ రాత్రి. దేవుడికి స్తోత్రం. సంఘం అంటే లోకంలో నుండి బయటికి వచ్చి దేవుడి కొరకు నిలబడిన వాళ్ళని చెప్పుకున్నాం కదా. ఆ 12 మంది సంఘమే వచ్చారు ఆ రాత్రి. ఆ 12 మంది నలుగురు చొప్పున 4 దిక్కుల వైపు తిరిగి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా, ఋతుపవనాలు ఇట్లా మా దేశాన్ని ఇలా తాకి, మా రాష్ట్రాన్ని ఇలా తాకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు టీవీలో న్యూస్. ఆ వెళ్ళిపోయిన మేఘాలకు గాలం వేసి వెనక్కి తీసుకురండి. మా దేశానికి వర్షం లేకపోతే మేమందరం చచ్చిపోతాం. త్రాగునీరు లేదు, సాగునీరు లేదు. నూతుల మీద మంచాలేసి లేదు పరదాలేసి కట్టేసుకుని మా నూతుల్లో నీళ్ళు ఇతరులు తోడుకెళ్ళుకోకూడదని కూడా, ఇంకా టైం వస్తే నీళ్లు బిందింతని అమ్ముకుందాం ట్రైయింగ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నీటి ఎద్దడంత వచ్చింది. మార్కెట్ ఏరియా నుంచి, కాలనీలో నుంచి, ఎక్కడ నూతులో నేను ఎత్తుక్కుంటూ వచ్చేసారు. అంత నీటి ఎద్దడి ఎదుర్కొన్న ఆ సంవత్సరం. దేవుడికి స్తోత్రం. మేము కూడా పరదాలు చుట్టేసి తాళ్ళు చుట్టేసాం నూతికి. కానీ ఎవరో మెత్త మీద మెల్లిగా ఒలిసేసి దాన్ని నీళ్లు చేతికెళ్ళిపోయి. ఏమంటాం, నీళ్ళు అనేది అందరికీ అవసరం. దేవుడికి స్తోత్రం కలగండి. అంత ఎద్దడి, నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాం. కానీ ఆ రాత్రి మంచి తలంపిచ్చాడు. దేవునికి మొరపెడదాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పనిసరిగా ఇవ్వాలి, వర్షం ఇవ్వాలి, ఆయన వెళ్ళిపోయిన ఋతుపవనాలు వెనక్కి లాక్కు రావాలి అని మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన ముగించి ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోతుండగా దారిలోంచే వర్షం కొట్టింది ఆ రోజు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేసి వీళ్ళు ఇంటికి వెళ్ళే లోపలనే వర్షం పడింది. ఆ వర్షాలు మళ్ళా ఆపండి ప్రభా, దేశం ప్రక్కలో మునిగిపోతుందని మొరపెట్టే వరకు వస్తారు. సుశీలమ్మంది అయ్యారండి, వర్షాలు ఎక్కువైపోయినాయి, అనేక రాష్ట్రాల్లో ముంపు సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు వద్దని మళ్ళీ ప్రార్థన చేద్దాం దేవుడికి అయ్యారు అన్న. దేవుడికి స్తోత్రం. అలా కూడా చేశాం. కాబట్టి వర్షం గురించి ప్రార్థన చేసిన రాత్రే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పవర్ ఎవరిదంటే సంఘం. సంఘం అంటే ఎవరమ్మా? దేవుని శరీరం అనండి. దేవుని ఆయన మనకు శిరస్సు, మనం ఆయన బాడీ అయి ఉన్నాం. కాబట్టి సంఘం ఏదైతే ప్రతిపాదన తెస్తుందో దాన్ని దేవుడు కాదనడు. దేవుడికి స్తోత్రం కలుగును. కాబట్టి సంఘ ప్రార్థన ఎంత బలమైనదంటే అంత బలమైనది. సంఘము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంఖ్యలో యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమై యెహోవా నీ నామము. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో సంఘానికి ఉన్న మరొక అనుభవం, శక్తి ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు ముందు చెప్పాం, పరలోక రాజ్యపు తాళపు చెవులు కూడా మనకి ఇస్తాడు, బంధించే అధికారం మనకి ఇచ్చాడు, విడుదల చేసే అధికారం కూడా సంఘానికి ఉంది. ఏమండి, ఇప్పుడు ఏలియాతో దేవుడు అన్నాడు, ఆకాశం వర్షించకుండా మూసేయ్ అన్నాడు. ఆయన చెబితే ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. మరలా ఆయన నోటితోనే ప్రార్థన చేసి, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఇస్తాను.
ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమునిచ్చాను. కాబట్టి మన నోటితో మూసేసే అధికారం ఉంది, దాన్ని ఓపెన్ చేసే అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రార్థన అనంతరం ఎవరైనా స్వస్థత కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడ నిలబడితే మేము చుట్టూ నిలబడి మీ కొరకు దీవెన ప్రార్థన చేస్తాం. దేవుడికి స్తోత్రం. చదవడం లోకస్వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద దేవుడు తన శిష్యులకు లేదా తన సంఘానికి ఒక అథారిటీ ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ అన్ అథారిటీ ఓవర్ సాటన్. అంటే ఎవరి మీద అధికారం ఇచ్చాడు దేవుడు? పాములు, తేళ్లు. ఇవన్నీ సాతానుకు, సాతాను దూతలకు సంకేతం. ఇక్కడ తేళ్లు అంటే ప్రతి కనబడిన ప్రతి తేలు సైతాన్ అనుకోకూడదు, దానికి గుర్తుగా చెప్పాడంతే. సాతానని త్రాచుపాము కనబడిన కాడి ఇది దెయ్యం అనుకోకూడదు. ఒకదాని కొరకు ఒకదాన్ని దేవుడు తయారు చేశాడు, కానీ అవన్నీ సాతాను. ఇక్కడ పోలికి చెప్పాడు. ఏంటండి ఇది పోలిక? ఏంటి? మీరు పాములను, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారము. శత్రువు ఏం ఆలోచిస్తాడు? చంపాలి అని, ఇతరులను బాధ పెట్టాలని, ఇన్సిస్ట్ చేయాలని, మనకి ఇబ్బంది కలిగించాలని సాతానుడు ప్రయత్నం. యోబు ఆనందంగా ఉంటుంది, దేవుడికి ఇష్టమే. కానీ యోబు అనారోగ్యవంతుడైపోవాలని, ఒళ్ళంతా పుళ్ళు గాయాలతో నిండి దేవుడిని తిరస్కరించాలని, ఇది కదా సైతాను ఉద్దేశం. ఏమండి? కాబట్టి ఈ పాములు, తేళ్లు మనుషులను చంపేటువంటి విధంగా, గాయపరిచే విధంగా, నొప్పిని పోటును కలుగజేస్తాయి. ఎప్పుడన్నా తేలు బాధ సహించారు మీరు? నేను పడ్డాను దాని బాధ. రాజమండ్రిలో ఆ ఇల్లు కుట్టారు పైన, అక్కడ ఓనర్ గారిది హాస్టల్ ఉన్నప్పుడు. ఆ ఇల్లు చెత్త ఎత్తమన్నారు, ఎత్తేటప్పుడు చిన్న ఎర్ర తేలోడు కుట్టేసింది నాకు. దానికి బాధ తట్టుకోలేక ఎంత ఏడ్చానో. దానికి ఉపశమనం కలగటానికి ఏం చేశారంటే బెల్లం నీళ్లు కల్పించారు. తీయటి నీళ్లు తాగుతుంటే ఇది నొప్పి మర్చిపోతాను. అది తాగి మరలా ఏడుపు మొదలెట్టాను. దేవుడు ఇప్పుడైతే దానికి చాలా ముందుంది. నాకు అప్పుడు ఒకడు చెప్పినటువంటి, నా చిన్నతనంలోనే ఎవడో ఇంటికి వచ్చి అడుక్కునేటువంటి సాధువు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. చింత గింజను అరగదీసి పేస్ట్ చేసి అది ఎక్కడైతే కుట్టిందో అంతలాగా అది రాసేస్తే వెంటనే పోద్ది అనేది అప్పుడు గుర్తొచ్చింది. ఈ ఏడుస్తూ ఒక చింతపెక్క తీసుకుని రుద్దేసి ఆ పేస్ట్ అయితే తగ్గిపోయింది. దేవుడికి స్తోత్రం. మన పిచ్చి తులసి ఆకును మనం పసర తీసి రాసేసిన రుద్దేసి తగ్గిపోయింది. దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి, మన చుట్టూరే ఉంది దాన్ని తీసేసేది, కానీ మనకు తెలియదు కొన్నిసార్లు. దేవుడికి స్తోత్రం. ఏమో 2 మందులు చెప్పాను. ఏంటి చెప్పండి? చింతపండులో ఉన్న పిక్క తీసి అరగదీసేసి దాన్ని మనం రుద్దుకుంటే సరిపోతుంది. పిచ్చి తులసి చెట్లు ఉంటే చూసారు, ఆ చెట్లను పసర తీసి రాసిన పని. దానికి రెమెడీ సృష్టిలోనే పెట్టాడు దేవుడు మనకు అందుబాటులో. హల్లెలూయా. కాబట్టి పాములు, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను దేవుడు అధికారం ఇచ్చాడు. సంఘము కట్టగలదు, అలాగే విప్పగలదు, బంధించగలదు, విడుదల చేయగలదు. నువ్వు ఆపటానికి శక్తి ఉంది, కొనసాగించడానికి శక్తి ఉంది. బంధించే శక్తి దేవుడు నీలో పెట్టాడు. సంఘం కట్టే శక్తి ఇచ్చాడు, విప్పే శక్తి కూడా ఇచ్చాడు. చూడండి, ఇర్మియాతో అంటాడు, నేను బాలుడని అనవద్దు. ఇర్మియా గ్రంథం మొదట ఒకసారి తీయండి. దేవుడి యొక్క శక్తి అధికారాలకు ఇర్మియా గ్రంథం మొదట 4 వచనం అనుకున్న బోధిస్తుందని. ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవాకు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, ఇంకా కింద ఉంటుంది, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను
నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమిస్తాను. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకి నోట ఈ శక్తి ఉంది. దేవుడికి స్తోత్రం. మనల్ని అనవసరంగా ఎవడు గెలవకూడదు. మనం అనవసరంగా ఎవరి మీద నోరు పడేయద్దు. ప్రయోజనకరమైన మాటే పలుకుదాం, క్షేమకరమైన మాటే పలుకుదాం. నాటే మాట, కట్టే మాట, దీవించే మాటలు వద్దు. అనవసరంగా మన నోరు వ్యర్థమైన మాటలు జోలికి వెళ్ళదు. కానీ మన నోటిలో ఎలాంటి శక్తిని నింపేయండి దేవుడు. ఇర్మియాతో అంటున్నాడు, ఏమంటాడమ్మా, ఇదిగో అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆ మాటలు ఏంటి? నువ్వు పెళ్ళగించి పడిపోతావరా, మిట్టగట్టుకు పోతావరా, నాశనం అయిపోతారు అన్నావు అనుకున్నాడు. బ్రతికంతే ఇక అయిపోయినట్టే. దేవుడికి స్తోత్రం. విరగగొట్టడానికి, అలాగే నశింప చేయటానికి, పడద్రోయటానికి, కట్టడానికి, నాటటానికి ఈ దినమని జనముల మీద నేను నీకు అధికారము, జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించు. నువ్వు ఏమంటే అది జరిగిపోద్దాయి. నువ్వెవరికి భయపడొద్దని ఇర్మియా అన్నాడు. ఇర్మియా అయినా ఒకటే, ఇక్కడ నువ్వైనా నేనైనా ఒకటే. దేవుడికి స్తోత్రం. మనం దేవుని బిడ్డలం, చూజన్ పీపుల్, అనాయింటెడ్ వన్స్, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలు. మనం అనవసరంగా మన నోరు ఉపయోగించదు. కానీ నీ నోటితో ఏదంటే అది జరిగేటువంటి అధికారం దేవుడు నీ నోట, నా నోట దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇర్మియాకు ఉన్న అధికారమే దేవుడి బిడ్డలో కూడా ఉంది. అదేంటంటే నాటుటకు, కట్టుటకు ఇలాంటి అధికారాలు కూడా ఉంది. సంఘము నాటగలదు, విప్పగలదు, బంధించగలదు, విడుదల చేయగలదు. పాతాళలోక ద్వారములు జయించలేని శక్తి సంఘానికి ఉంది. మత్తయి సువార్త 16:18 వచ్చినది. సంఘము హింసలలో, విపత్తులలో, శోధనలో ఇలాంటి వచ్చిన సంఘాన్ని ఎప్పటికీ నాశనం చేయలేవు. సంఘం మీదకి హింసలు వస్తాయి, అలాగే విపత్తులు వస్తాయి, అలాగే శోధనలు వస్తాయి. కానీ ఏవి కూడా సంఘాన్ని నాశనం చేయలేదు. ఎందుకని? సంఘం అంటే ఎవరు? దేవుని శరీరం. దేవుడికి స్తోత్రం. ఈ సంఘాన్నే సౌలుగా ఉన్న పౌలు సంఘాన్ని హింసించాడు కొంతకాలం. హింసిస్తే ఏం జరిగింది? ముందు కళ్ళు పోయాయి, మూల కూర్చున్నాడు. 3 రోజులు అలాగే కూర్చోబడిపోయాడు. ఎక్కడ కదండి, అంత కింద మిడతలాగా ఇక్కడ లేచి అక్కడ పడేవాడు. దూకేవాడు కప్పలాగా. వాళ్ళ మీదకి రౌడీజం చేసేవాడు. ఏమండి, కళ్ళు 2 ఉన్నాయి కాబట్టి ఎగిరెగిరి పడుతున్నాడు. ముందు ఆ 2 కళ్ళు అవుట్ చేసేసాడు దేవుడు. 2 కళ్ళు గుడ్డి చేసాడు. చేస్తే అడుగు తీసి అంగేయటానికి లేదు. ఎక్కడ పడతానని భయం. అట్టా కూర్చునిపోయాడు. అరే ఆగండ్రా, నాకేదో తేడా కొట్టింది, ఆగండ్రా అన్నాడు. దేవుడు మాట్లాడాడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు? ముళ్ళు కర్రకు ఎదురు తెంతది, నీకే ప్రమాదం, గుర్తుంచుకున్నాడు. అమ్మో, ఈయన దేవుడు కాదనుకుని ఈయన బిడ్డలు నేను హింసించాను, ఈయనే దేవుడట. ఇప్పుడు నేను ఎలాగనుకుని ఒక నిర్ణయం తీసుకుని, దేవా చచ్చినా బ్రతిక నీ సేవే చేస్తాను. నువ్వు దేవుడు కనపడ్డావు కాబట్టి నీ సేవే చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను రక్షించబడ్డాడు. పాతాళ హింసలు, విపత్తులు సంఘానికి వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ ఏవి కూడా సంఘాన్ని నాశనం చేయలేదు. 3వది ఏంటంటే సంఘానికి ఉన్న బాధ్యతలు ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది చర్చ్. సంఘ బాధ్యతలు ఏంటంటే మనం చేయాల్సిన పని సువార్త ప్రకటించాలి. ఏం చెప్పనమ్మా? సువార్త అంటే ఏంటి చెప్పండి అసలు మీరు? మంచి మాట, కానీ అది చేదు మాటలా కనిపిస్తుంది చాలామందికి. అయ్యా, నిజమైన దేవుడిని తెలుసుకుంటారా, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు నరకానికి వెళ్ళకుండా తప్పిస్తాడు, దేవాది దేవుడు దిగి వచ్చాడు కన్యమరి గర్భాన. మనుషుడు ప్రమేయం లేకుండా దేవుడు దయ వల్ల, ఆ దేవుడు కృప వల్ల మరీ గర్భంలో దేవుడు ప్రవేశించి మానవుడిగా మానవతారం ఎత్తి మన పాపాలు ఆయన మీద వేసుకుని మన పాప శిక్షను భరించి నీకు నరకం లేకుండా తప్పించాడు. నీవు ఆయన విశ్వాసం ఇస్తే నువ్వు తీర్పులోకి వెళ్ళవు, నరకానికి వెళ్ళవు, నిత్య శిక్షకి వెళ్ళవు, నిత్య జీవమని మోక్షానికే నువ్వు పొందుతావనే సువార్తను ఇవాళ దేవుని ప్రజలు బ్యానర్లు పట్టుకుని, కరపత్రాలు పట్టుకుని, బైబిల్ విడిభాగాలు పట్టుకుని ఆయా గ్రామాలు వెళ్తుంటే ఎదురుచి కొట్టేస్తున్నారు. కొన్ని మనవాళ్ళు ఎవరైనా కొడతారా వాళ్ళు తిరిగి? ఎందుకు అంత భయం వచ్చేస్తుంది వాళ్ళకి? నిజంగా ఇంత సమాధాన వార్తగా వాళ్ళు జడిసి చుచ్చిపోసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని? వీళ్ళందరూ ప్రపంచాన్ని మార్చేస్తున్నారు. ఈ లోకాన్ని మేము మార్చగలమా? ఇప్పుడు అలా మారితే, ఇప్పుడు అల్లూరు డాక్టర్ గారిని మార్చాడు, అలా మారితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడేదో మఠం ఉంది కదా,
శంకర మఠం ఆ బ్రాహ్మణులందరూ మార్చాడు. ఈ బ్రాహ్మణ పేట ఒకటి ఉంది, శ్యామలవారి గుడి వెనకాల కొన్ని కుటుంబాలు, వాళ్ళని మార్చేశాడు. మేము ఒక రోజున కరపత్రిక తీసుకుని వెళితే ఒక కుర్రాడు మా దగ్గర అలా తీసుకుని మేము చూస్తానికి ఇలా చింపేసి నలిపేసి ఎట్ట కొట్టేశాడు ఒక బ్రాహ్మణ కుర్రాడు. కానివ్వండి, ఆయనకు అంత తీవ్రత, మేము ఎవరూ అలా బాధపడ్డా. ఒకవేళ ఆయన కూడా రక్షించబడితే రక్షించబడచ్చు. దేవుడికి స్తోత్రం. కొంతమంది టెర్రర్ పుట్టేస్తున్నాడు. దేవుడు మాట వస్తే అమ్మో వీళ్ళు లోకాన్ని మార్చేస్తారు, వీళ్ళందరూ మన హిందూ మతస్థులందరూ మేము మార్చగా మేమేం మాలో ఇప్పుడు కామినేషన్ని మార్చగలవా? విఠల గారిని మార్చగలవా? జయమంగళని మార్చగలవా? ఎవరిని మారుతాం? దేవుని ప్రేమ సువార్తే ప్రకటించగలం తప్ప మనుషులు మార్చేది మా డ్యూటీ కాదు. దేవుడు వాళ్ళలో కార్యం చేయాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మొన్న ఎక్కడో అనంతపురంలో ఒక వ్యాన్ వేసుకెళ్ళి వస్తుంటే ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసేసారు. ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళు కొట్టారు. ఆ పుస్తకాలన్నీ కింద వేసి తగలబెట్టేశారు. ఆ వ్యాన్ మీద కర్రలు రాళ్ళు ఇట్టు కొట్టేసి చాలా ధ్వంసం చేశారు. ఎందుకంత? ఆ వ్యాన్ ఏం చేసింది మిమ్మల్ని? కానీ వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఏదో అయిపోద్ది భయం పుట్టించేశారు ప్రజలు. వాళ్ళందరూ దాడి చేస్తారు. అయినా ఈ సువార్తని ఎవరో ఆపలేరు. ఈ సువార్తని ఎవరు, ఇది సర్వభూతలమంతా అయిపోద్ది. ఏమండి? కాబట్టి ప్రపంచంలో మెజారిటీ మతం ఏదన్నా ఉందంటే, ఒకవేళ మతం అనుకోండి, కానీ ఇది మతం కాదు, మార్గం. 150 దేశాల్లో క్రైస్తవులే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మిగతా మెజారిటీ సాయిబులు ఉన్నారు. థర్డ్ జాబితాలో మనం ఉన్నాం, హిందూ దేశం అన్నమాట. కానీ ఎక్కువ క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు ఇక్కడంతా. దేవుడికి స్తోత్రం. గమనించండి, ఇదంతా దేవుని రాజ్యం అయిపోద్దని దేవుడు ప్రణాళికలో ఉంది. హల్లెలూయా. దేవుడికి అవకాశం ఇస్తున్నాడు మానవులు రక్షించబడాలి. మీ మీద దేవుడు ప్రేమ చూపి సహించుకుంటుంది. కొంతమంది ఇంతంత పొట్టోడు కూడా ఎగిరెగిరి దేవుని సేవకు కొడుతున్నారు. ఆ సేవకు నిజంగా శ్యామ్లాగా ఈ అభిగడ్లాగా మన ఆడిని ఇట్లా నేలకేసి పెడితే ఊపిరి కూడా తెరకుండా చచ్చిపోతారు. అలాంటి సేవకులు కూడా దీనులై చెంపదెబ్బలు తింటున్నారు. ఎందుకనంటే మేము ప్రేమ సువార్త ప్రకటించడానికి వెళ్ళాం, కొడితే కొట్టండి తల వంచుకుని అజానుబాహులంటే దేవుని సేవకులు కూడా తల వంచుకుని వచ్చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. వీళ్ళు కర్రలు కత్తులు ఏమైనా ఇచ్చుకెళ్ళారు ఎక్కడన్నా? ఇది ప్రేమ సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త. హల్లెలూయా. చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు పని చేస్తాడు. సువార్త ప్రకటించడం, అలాగే వాక్య బోధన, అలాగే శిష్యులను తయారు చేయటం, శిష్యత్వం తయారు చేయటం. దేవుడికి స్తోత్రం. సంఘానికి ఒక మనసు దేవుడు పెట్టాడు. అదేంటంటే మిషనరీ స్వభావం కూడా పెట్టాడు. మిషనరీ స్వభావం. నిన్నే విలియమ్స్ గారు ఒక మాట చెప్పాడు. ఎక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళి దాని కింద ఉన్న ఒక దేశానికి మధ్యలో ఒక ద్వీపమో దీవే ఉందట. అక్కడ మనుషులు తినేవాళ్ళు ఉన్నారట. అక్కడికి ఎవడన్నా ఒక మనిషి వెళితే 2 గంటల లోపల వాడిని చంపేసి తినేస్తున్నారట. అట్లా కొంతమంది ఎంతమంది వెళ్ళారంటే ఎల్లోళ్ళల్లా క్రైస్తవ మిషనరీని తినేశారట. ఒక ఆయన అనుకున్నాట, నేను పగలెళ్తే 2 గంటల్లో తినేస్తారు కాబట్టి నేను రాత్రిపూట వెళ్ళి కొన్ని గంటలైనా అక్కడ ప్రార్థన చేయాలనుకున్నాట. కొన్ని గంటలైనా నేను ఆ ద్వీపంలో నేను మోకరించి ప్రార్థన చేయాలి. ఆ రాత్రంతా ప్రార్థన చేసి కొన్ని గంటలు అక్కడ ప్రార్థనాత్మకత నింపేయాలి ఆ ప్రజలను అనుకుని వెళ్ళి ఆ రాత్రిపూట వెళ్ళి ఆ మనుషులను చంపుకు తినేసే ప్రజల మధ్య మోకరించి ఎన్నో 30 గంటలు ఎన్నో మొత్తమే ప్రార్థన చేశాడు ఆ ద్వీపంలో. అతను కనిపెట్టడం మొత్తం మీద ఎక్కువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎట్టగొట్టం మళ్ళీ వాళ్ళకి దొరికాడట. ఆ దొరికితే వచ్చి తీసుకెళ్ళి అతను ఒక చెట్టుకి ఎరగదీసి కట్టేశారట. కట్టేస్తే ఇతను దేవుని పాటలు పాడుతానంట. ఇంగ్లీష్ అతను దేవుని పాటలు పాడుతున్నాడు. ఏంట్రా ఈడు మనం ఇలా కట్టేస్తే ఈడు ఇలా పాటలు పాడుతున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యం వేసిన తర్వాత వాళ్ళ సన్నాహాలు ఏం చేసుకుంటున్నారు. ఈ లోపల ఒకడు వచ్చి దగ్గరికి వచ్చి నాలిక బయటికి తెరమని నాలికి అట్ట పట్టుకుని నోటితో కొరికేసుకుని ఇంత మొక్క కొరికి తినేసాట. రక్తం కారిపోతున్నా సరే దేవుడు పాట పాడాడంట అక్కడ. దేవుడికి స్తోత్రం. రక్తం కారుతున్నా సరే దేవుని సంతోషం. ప్రభు వీళ్ళ మధ్య ఇంతసేపు ప్రార్థన చేయగలిగాను. ఇంతకుముందు 2 గంటల లోపల తినేస్తున్నారు ఈ ప్రజలు, కానీ నేను చాలా గంటలు ఇక్కడ ప్రార్థనాడుతున్నాను అనుకుంటూ అలాగే పాటలు పాడటం ప్రార్థన చేశాంట ప్రజలకు. ఆ 4 ముక్కలు కొరుక్కుని 2 తిన్నారంట అక్కడ కొరికేసుకుని.
తిన్నారు, ఇతను కూడా కొరికి తినేస్తారు, తర్వాత ఇతను చంపుకుని కూడా తినేశారు. అయితే ఎవరైతే మొదటి 4 కోరుకున్నారో వాళ్ళిద్దరూ రక్షించబడ్డారంట. దేవుడికి స్తోత్రం. తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మనుషులందరూ రక్షించబడ్డారట. అక్కడ ఆ ద్వీపంలో మనుషులు చంపేవాళ్ళకి లేరంట, అందరూ క్రైస్తవులు అయిపోయారంట. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటి? అవటానికి దేవుని సేవకులు తమ ప్రాణాలు పెట్టారు, వాళ్ళు అక్కడ చనిపోయారు. కానీ ఆయన తిన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రైస్తవులు అయిపోయారు. అక్కడ నరమాంసం తినేవాళ్ళు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిషనరీ మైండ్ ఏంటి? మిషనరీ మైండ్ తమ భాష కాకపోయినా, తమ జాతి కాకపోయినా, వాళ్ళ నల్ల జాతీయులైనా, మనుషులు తినే ఈ ప్రజలైనా వాళ్ళకు మనం సువార్త చెప్పాలనేటువంటి భారంతో సేవకులు వెళ్ళి వాళ్ళ మధ్య చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏమి లాభం వస్తుంది? వీళ్ళకేమో లాభం, చందాలు ఇస్తారని వెళ్తున్నారు అక్కడికి. చాలామంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో పాస్టర్లు చందాలు వస్తాయని చేస్తారు, ఈ పనులు 10 అది కాదు కదా. వాళ్ళకు ఒక భారం ఉంది, ఆ భారాన్ని బట్టి సువార్త సేవ చేస్తారు. దేవుడికి స్తోత్రం కదా. మరి అలాంటప్పుడు ఆ మిషనరీ కొరకు ఆ ప్రజల మధ్యకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? చందాలు వస్తాయని వెళ్ళారా? దశభాగాలు వస్తాయని వెళ్ళారా? దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక మిషనరీ మైండ్ ఇచ్చాడు. వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళందరికీ సువార్త చెప్పాలనేటువంటి మిషనరీ మైండ్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాక్య బోధన చేయటం, శిష్యులను తయారు చేయటం, ఇదంతా కూడా దీనిలో భాగమే. దేవుడికి స్తోత్రం. సంఘమే విశ్వాసులను బలపరచాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే ప్రేమ, సేవ, ఐక్యత అనేటువంటి ఈ సంఘము ద్వారానే తెలియపడాలి. యోహాను సువార్త 13:34-35 వచనంలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడండి. మీరు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులుగా కనబడతారన్నాడు దేవుడు. చదవండమ్మా. యోహాను సువార్త 13:34-35 వచనాలు. మీరు ఒకరిని ఒకడు ప్రేమించి, సంఘం అని అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ సంఘములో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ముట్టి తిప్పుకోవటం, ముఖం విరుచుకోవటం, విరోధ భావాలు ఇక్కడ కనబడదు. ఇక్కడ మాత్రం ప్రేమే కనబడాలి. ఒకడు బాధలో ఉంటే మిగతా వాళ్ళందరూ సహాయం చేయాలని మనసు కలగాలి తప్ప ఇక్కడ మనకి శత్రువులు జాతి పరంగా కానీ మిగతా పరంగా కానీ మనకెవరు ఇక్కడ శత్రువులు ఉండకూడదు. మీరు ఒకరినొకరు మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించాలి అంటున్నాడు. గలతీ 6:2 అంటాడు, ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ మీరు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుంటున్నాడు. సంఘం అంటే ప్రేమతో కూడిన కుటుంబం. సంఘం అంటే ఏంటమ్మా చెప్పండి అమ్మా. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వేగ రెస్టారెంట్ పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళైతే 7 కొండలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ పరిచయం చేసుకుని మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. ఎవరైనా కష్టాలు ఉంటే వారికి సహాయం అందించాలి. వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకుని వారికి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని మనం ఆహ్వానించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సంఘం అంటే ఏంటంటే ప్రేమతో కూడినటువంటి కుటుంబం. మనం అందరం ఒక తండ్రి బిడ్డలం అయ్యాం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 4వది ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది దీంట్లోనే పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. మచ్చ అయినా ముడతైనట్టుది మరి ఏదైనా సంఘంలో కనబడకూడదు. దేవుడికి స్తోత్రం. తర్వాత పాయింట్లో 4వ పాయింట్ ఏంటంటే సంఘమునుకున్న రిసోర్స్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది చర్చ్. సంఘమునుకున్న సోర్స్ ఏంటంటే క్రీస్తు మనకు తల అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు మనకు సంఘానికి శిరస్సు ఆయనే. కొలస్సీ పత్రిక 1:18 వచనంలో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. మన శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఆజ్ఞలు జారీ అవుతుంటే, శిరస్సు నుంచి ఆజ్ఞలు జారీ అవుతుంటాయి. ఇక్కడ ఏ ఆజ్ఞ అయితే బయటకు వస్తాం, ఇది ముట్టుకో అని శిరస్సు నుంచి ఆజ్ఞ దానికి ఇది ముట్టుకుంటాం, ఇది కింద ఏంటంటే కింద. అలాగే శిరస్సు చెప్పే ఆజ్ఞల ప్రకారం సంఘం అంతా కూడా నడుచుకుంటుంది. సంఘం అనే శరీరం నాకు ఆయనే శిరస్సు. రెండవది 4:2 ఏంటంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం అన్నాడు. 1 కొరింథీ 12:13లో మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే మనం బాప్తిసం పొందాం. పరిశుద్ధాత్మలోనికి మనం బాప్తిసం పొందాం. మూడోది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది మనకు రిసోర్స్ ఉంది. దేవుడికి స్తోత్రం. అపోస్తుల గారు 20:32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. దేవుని యొక్క వాక్యానికి మనల్ని అప్పగిస్తానని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పిదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడికి స్తోత్రం. సంఘానికున్న సోర్స్ ఏంటంటే క్రీస్తు ప్రభు మనకు తలగా ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. రెండోది పరిశుద్ధాత్ముడు మనకు తోడుగున్నాడు. మూడోది దేవుని యొక్క వాక్యము మనల్ని పట్టుకుంటుంది. నాలుగో మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి సహాయం. తర్వాత ఐదో విషయం ఏంటంటే సంఘానికి ఉన్న ప్రాధాన్యతల గురించి చెప్తున్నాను ఇప్పుడు. చివరి మాట అదేంటంటే దేవుని నివాస స్థలం. సంఘం అంటే ఏంటమ్మా? దేవుని నివాస స్థలం. అనండి మీరందరూ కూడా. సంఘం అంటే ఏంటమ్మా? సంఘములో దేవుడు ఉంటాడు, మనకు వేరుగా లేడు. సంఘంలో దేవుడు ఉన్నాడు, జీవము గల దేవుడు. ఎఫెసీ పత్రిక 2:21-22 దేవుడు నివసించే స్థలమే సంఘం. చదవండి అక్కడ. ఎఫెసీ 2:21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి అంత ఎక్స్ప్రెస్లో చదివితే ఎలాగ కొంచెం. ప్రతి కట్టడమును యేసులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు. అంటే మనం దేవుడికి దేవాలయం, దేవుడి ఆలయం, దేవుడి ఇల్లు. మనం అందరం ఏమై ఉన్నాం? దేవుడి నివసించే స్థలం. దేవుడికి స్తోత్రం. సంఘం అనగా దేవుడు నివసించే ఇల్లు. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు నివసించే స్థలమే సంఘం. బయట లేడు, సంఘంలో దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనం జీవము గల దేవుడిని కలిగి ఉన్నాం. మనం అందరం ఏకకంఠంతో ఏదంటామో అది దేవుడు నెరవేరుస్తాడు. సంఘానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే లోకమునకు వెలుగు. మనం చీకటి క్రియలు మనలో త్రాగుడు, వ్యభిచారం, బూతులు, అపవిత్రమైన మాటలు, దెబ్బలాట్లు, పొట్లాట్లు, కోర్టు ఇవన్నీ మనకు ఉండవు. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 5:14 ఒక చక్కని మాట ఉన్నది. మత్తయి సువార్త 5: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు. అది అందరికీ వెలిగించడగా దీపస్తంభం మీదనే. మనం కొండ మీద ఉన్నటువంటి దివిటీ లాంటి వెలుగు సంబంధులు మనం. దేవుడికి స్తోత్రం. మనం లోకమునకు వెలుగు అంటే చెప్తున్నాను, దేవుని బిడ్డలే ఈ లైట్ కనిపెట్టారు. దేవుని బిడ్డలే నీతిగా ఎలా ప్రవర్తించాలో లోకాన్ని నేర్పుతారు. దేవుని బిడ్డలే వాషింగ్ మిషన్ కనిపెట్టారు. దేవుని బిడ్డలే సెల్ ఫోన్ కనిపెట్టారు. దేవుని బిడ్డలే చాలా ఇన్నోవేషన్స్ ఎన్నైతే ఉన్నాయో మానవుడికి ఉపయోగపడే సైకిల్ గాడి నుంచి, సూది గాడి నుంచి, పిన్నిస్ గాడి నుంచి ప్రతిదీ కూడా దేవుని బిడ్డలే కనిపెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి లోకమునకు వెలుగంటే ఏంటంటే దేవుణ్ణి చూపించేవాడు. నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నవారే దేవుని సంఘం. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకేంటంటే మూడో పాయింట్ ఏంటంటే రక్తముతో కొనబడ్డాం. మనం అందరం కూడా ఎలా కొనబడ్డామా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అపొస్తలుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవుడు మానవుడిగా పుట్టి ఆయన మన కొరకు రక్తము కార్చాడు. ఆ రక్తం విలువతో మనం కొనబడ్డాం. దేవుడు సంబంధికులు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన. దేవుడికి స్తోత్రం. చదువుతారు 20:28 అపొస్తలుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చి మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తాను సంపాదించిన ఈ సంఘాన్ని గురించి జాగ్రత్త. సేవకులారా మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా చివరి విషయం ఏంటంటే సంఘం క్రీస్తుకు పెండ్లి కుమార్తె. సంఘం అనేది క్రీస్తుకు పెండ్లికు వధువు అనమాట. ఎఫెసీ పత్రిక 5:25-27 అలాగే ప్రకటన 19:7 ఏమాట. ఎఫెసీ పత్రిక 5:25-27 పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించాడు. క్రీస్తు కూడా ఒక వరుడు తన భార్యను ప్రేమించినట్టు, ఒక పురుషుడు తన భార్యను ప్రేమించినట్టు క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట ఈ సంఘాన్ని నిలబెట్టుకోవాలని, పెండ్లి కుమార్తెలాగా దేవుడు ఈ సంఘాన్ని పరలోకంలో తన ఎదుట నిలబెట్టుకునేవాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను ప్రాణం పెట్టాడు. దాని కొరకు సంఘం కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఆయనతో కలుస్తుంది, ఆయనతో నిలబడుతుంది, ఆయన దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలో సంఘం అంటే భవనం కాదు, దేవుని శరీరం. సంఘం బలహీనమైనది కాదు, అది శక్తివంతమైనది. సంఘము లోకానికి చెందింది కాదు, ఈ సంఘం దేవునికే చెందింది. 1 తిమోతి 3:15 ఉంది, సంఘం అంటే సత్యమునకు స్తంభం, సత్యానికి ఆధారం. కాబట్టి మనం ఇలా ప్రార్థన చేసుకుని, ప్రభువా మమ్మల్ని సంఘములో సభ్యులుగా మాత్రమే కాకుండా నీ సంకల్పం నెరవేర్చే జీవము గల సంఘముగా మమ్మల్ని మలచండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.